మనకు జలుబు ఎలా వస్తుంది? జలుబు క్రిముల ద్వారా వస్తుంది. ఆ క్రిములు ఎక్కడుంటాయి? ఎక్కడైనా ఉండొచ్చు. బయట గాలిలో ఉండొచ్చు, మన ఇంట్లో వస్తువుల మీద ఉండొచ్చు. ఆ వస్తువుల మీదకి క్రిములు ఎలా వెళ్తాయి? జలుబు చేసిన వ్యక్తులు ఆ క్రిములకి ముట్టుకోవడం వల్ల వాళ్ళ చేతుల నుండి వస్తువుల మీదకి వెళ్తాయి. జలుబు చేసిన వాళ్ళకి వాళ్ళ చేతుల మీద క్రిములు ముక్కు ద్వారా, నోటి ద్వారా వస్తాయి. మన ముక్కు కారుతుంది కదా, ఆ ద్రవ పదార్థంలో చాలా వందల వేల లక్షల క్రిములు ఉంటాయి. ఆ క్రిములు మన ముక్కు తుడుచుకున్నప్పుడు మన చేతుల మీదకి వస్తాయి. వెంటనే కడుక్కోకపోతే అవి కడుక్కోకుండా మనం వేరే వస్తువులని, ఫర్నిచర్ని, డోర్స్ని ముట్టుకున్నప్పుడు వాటి మీదకి క్రిములు చేరుతాయి. జలుబు లేని వాళ్ళు ఆ వస్తువులను ముట్టుకున్నప్పుడు వాళ్ళ చేతులకి ఆ వస్తువుల ద్వారా క్రిములు వెళ్తాయి. ఆ క్రిములు మళ్ళీ వాళ్ళు అదే చేతితో, క్రిములు పాకిన చేతులతో వాళ్ళ ముక్కును ముట్టుకున్నప్పుడు వాళ్ళ ముక్కులోకి కానీ వాళ్ళ నోట్లో కానీ ప్రవేశించి జలుబు లేని వాళ్ళకు కూడా జలుబు వస్తుంది. అందుకని జలుబు రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మనము జలుబు చేసిన వాళ్ళ చేతుల్ని ఎప్పుడు చాలా సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే పొరపాటున వాళ్ళు ముక్కు తుడుచుకున్నప్పుడు కానీ, వాళ్ళు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఆ చేతుల మీదకి క్రిములు వచ్చుంటాయి. ఆ క్రిములు ఎప్పటికప్పుడు మళ్ళీ ఆ చేతుల నుంచి పోయేటట్టు కనుక్కుంటే ఇంట్లో ఉండే వస్తువులు శుభ్రంగా ఉంటాయి. ఇంట్లో ఉండే వస్తువుల మీద క్రిములు లేకపోతే ఇంకెవరైనా ఆ వస్తువులను ముట్టుకున్నప్పుడు వాళ్ళకి రాకుండా ఉంటుంది. సో మనకి జలుబు చేసినప్పుడు ఇంకొకళ్ళకి పాకకుండా ఉండాలంటే చేయాల్సిందేంటి? ఫస్ట్ మనము చేతుల్ని ఫ్రీక్వెంట్గా కడుక్కోవడం.